మొదటి అధ్యాయం మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాం సార్, దాంట్లోంచి మనకు వచ్చే లాభం ఏంటి సార్, ఇది మీకు వచ్చేటువంటి ప్రశ్న. పౌలు భక్తులు ఎప్పుడైనా ఎవరికైనా ఉత్తరం రాస్తే దాంట్లో ఈ విషయాలు ఉంటాయి. మొదట, ఎవరు రాస్తున్నారు. 2, ఎవరికి రాస్తున్నారు. 3, రాసే వాళ్ళకి కాస్త దీవెన. 4, రాసే వాళ్ళకున్న సమస్యకు పరిష్కారం. 4 విషయాలు ఉంటాయి. అయితే ఈ మొదటి అధ్యాయంలో మనము ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు, వాళ్ళు చేసేటువంటి మంచి కార్యాలు బట్టి దేవునికి స్తుతిస్తూ రాసేటువంటి కొన్ని మాటలు. అదే మనం ఇప్పుడు చదివేది. సార్, పౌలు గారు ఎవరో తెస్సలోనిక అనేటువంటి వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళకి రాశారు. అది ఎప్పుడో 1700 సంవత్సరాలు, 1900 సంవత్సరాల క్రితం రాశారు. ఇప్పుడు దాన్ని మనం ఎందుకు చదవాలి? పక్కింటోడికి రాసిన ఉత్తరమే మనకు పెద్ద ఉపయోగం ఉండదు. అలాంటిది ఎవడికో ఎప్పుడో రాసిన ఉత్తరం మనం ఇప్పుడు ఎందుకు చదవాలి? ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న. ఇది పౌలు గారు తెస్సలోనిక అనే సంఘానికి రాసిన ఉత్తరం అయినప్పుడు కూడా దీన్ని దేవుని వాక్యం అంటాం. ఎందుకనంటే రాసింది పౌలే, కానీ రాయించింది ఎవరంటే పరిశుద్ధాత్మ. రాసింది పౌలే, రాసింది తెస్సలోనిక వాళ్ళకే, కానీ వాళ్ళకి ఏ విషయం చెప్పాడో అదే విషయం మనకు కూడా వర్తిస్తుంది. అది మీకు చూపిస్తాను నేను. రాజ్యంలో ఉన్నటువంటి మీకు ఇది ఏ విధంగా వర్తిస్తుంది అనే దాన్ని కూడా మీకు చూపిస్తాం. అందుకనే ఈ పత్రిక మనము చదువుకున్నాం. సో మీ దగ్గర బైబిల్ ఉంటే కనుక తెరవండి, దాన్ని చదువుకుంటూ వెళ్దాం. 10 వచనాలే మనకున్నది. ఈ 10 వచనాలని ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలాగే కథలాగా చెప్పుకుంటూ వెళ్తా, కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వెళ్తా. దాంతో మనకు బాగా అర్థమైపోతుంది. ఇది మనం చేసేటువంటి పని. ఇప్పుడు దాకా చెప్పింది మీకు అర్థమైపోయిందా? బాగా అర్థమైందా? అంతే, అలాగే వెళ్తాను. ఓకే, మొదటి వచనాన్ని చదువుతాను. 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికీల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక. 1వ వచనమే. దీంట్లో 3 విషయాలు ఉన్నాయి. ఏమేమి విషయాలు ఉన్నాయి? ఎవరు రాస్తున్నారు, 2వది ఎవరికి రాస్తున్నారు, 3వది రాసే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి. ఈ 3 నుంచి కూడా మనం పాఠం నేర్చుకుంటాం. మొదట ఎవరు రాస్తున్నారంటే పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి రాయినది. ఇప్పుడు పెన్ను చేత్తో పట్టుకొని రాస్తాం కదా కాగితం మీద. ఒక పెన్ను ఎంతమంది పట్టుకోగలరు? ఒక్కడే కదా. కానీ ఇక్కడ 3 పేర్లు రాశారు, పౌలు, సిల్వానా, తిమోతి. అదేంటి సార్ 3 కలిసి రాశారా సార్ అని అంటే రాయలా. రాసింది ఒకడే, కానీ రాసిన విషయాన్ని మిగిలిన 2 కూడా ఏకీభవిస్తున్నారు. పౌలు గారు రాసింది మేము ఏకీభవిస్తున్నాం. 3 కూడా కలిసి రాస్తున్నటువంటి మాట. వీళ్ళ 3 ఎలా కలవగలిగారు? ఈ 3 కలవటానికి కారణం ఏంటి? సార్ 3 కలవటం పెద్ద విషయం ఉందండి అని అంటారు, కానీ ఇక్కడ చాలా విషయం ఉంది. ఎందుకనంటే పౌలు గారు ఎవరు అనంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఉన్నత కులం, బ్రాహ్మణ కులం చెందిన వాళ్ళు అంటాడు. ఆయన యూదుడు, బాగా నిష్ఠ కలిగిన వాడు. ఎవరు? పౌలు గారు. మరి సిల్వానా ఎవరు? ఈయన శూద్రుడు, అంటరానటువంటి వాడు. అరే మీరు అంత దూరంలో ఉండాలరా, నన్ను చూడద్దు, నన్ను ఎదురుపడద్దు అని అంటారే, అది సిల్వానా. తిమోతి ఏమో ఉన్నత కులం పౌలు, సిల్వానా ఏమో శూద్రుడు. మరి తిమోతి ఎవరు? ఈయన సంకర జాతి. అంటే సంకర జాతి అంటే వీళ్ళ అమ్మ ఏమో ఒక జాతి, వీళ్ళ నాన్నేమో ఒక జాతి. ఆ 2కి పుట్టినోడు ఈయన. ఈ 3 కలవటం అనేది వల్ల కాని పని. ఇండియా పాకిస్తాన్ వాడు కలుస్తాడు ఎప్పుడైనా? కలవరు. ఇప్పుడు ఈ ట్రైబల్ ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, ఇది మన ఏజెన్సీ ఏరియాకి వెళ్ళామనుకోండి, ఒక జాతి వాళ్ళకి ఇంకో జాతి వాళ్ళకి పడదాం. ఎంత తీవ్ర స్థాయికి వెళ్తారంటే బాణాలు వేసుకొని చంపేసుకుంటారు కూడా. ఇది కూడా అదే. వీళ్ళు వేరు వేరు జాతులు వాళ్ళు, కానీ వాళ్ళు ఏమైపోయారంట? ఒకటైపోయారు. వాళ్ళు ఒకటి చేసింది ఏంటి? ఇప్పుడు మనం చూద్దాం. తండ్రి అయిన దేవుని యందును
ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియు శుభమని చెప్పిరాని. వాళ్ళని కలిపింది దేవుడు, వాళ్ళని కలిపింది సువార్త, వాళ్ళని కలిపింది యేసయ్య. నేను వేరే జాతి వాడిని ఈ లోకరీత్యా, నేను వేరే దాని భాషకు చెందినటువంటి వ్యక్తిని ఈ లోకరీత్యా, కానీ క్రీస్తులో ఉన్నాను కాబట్టి నేను నీతో కలుస్తాను, క్రీస్తుతో. కాబట్టి ఇప్పుడు స్టేజ్ మీద అంతా కూర్చున్నారు సేవకులు. బాగా మీ ఊరు గురించి నాకు తెలియదు. ఒకవేళ పొరపాటున నిజం చెప్పేస్తే దానికి మీరేం కష్టపడద్దు, నాకు తెలియకుండా మాట్లాడేశారు. పొరపాటున నిజం చెప్పి